ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. యెహోవాను స్తుతించుట మంచిది. ఉదయకాల సమయంలో దేవుని స్తుతించుట శోభస్కరము, అది మంచిది. దేవుణ్ణి ప్రభువును ఎవరైతే స్తుతిస్తారో వారిని నా ప్రభు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే స్తోత్రాలు చెప్తారో, స్తోత్రాలు చెప్పడం వలన మరి దేవుడు కోటలను, దుర్గాలను మన చుట్టూతా నిర్మిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రేమటి దేవులారా, ఈ అరుణోదయ ప్రార్థనలు డైలీ పీరియడ్లో చేరి ఉన్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అరుణోదయ ప్రార్థన 2 చేతులు ఎత్తి ప్రభుని స్తుతిద్దామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, మరి కాసేపు స్తోత్ర ప్రార్థన ఉంటుంది, తర్వాత వాక్యం కూడా ఉంటుంది కాబట్టి వాక్యం కూడా శ్రద్ధగా ఆలకించండి. దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఆయనకే మహిమ, ఆయనకే స్తుతి 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 కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శోభ కలిగినా ఆ దివ్య నగరము వర్ణింప శక్యమి కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప శక్యము కానిదియే. బహుసహస్రముల సూర్యుని కంటే, బహుసహస్రముల సూర్యుని కంటే ప్రజ్వాలించుచున్నది హిమవలెను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి ఉదయకాల సమయాన్ని బట్టి మనసారా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఉదయకాల కృపతో ప్రభు నింపునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి అందరూ. మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా, మరి చూస్తున్న ప్రియులారా, మీరు అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. దేవుడు క్షేమము శుభమును దయచూపునట్లుగా 2 చేతులు ఎత్తి దినమంతా ప్రభు తన కాపుదలు దయచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన మరి రాత్రంతయు సుఖవంతమైన, క్షేమకరమైన మంచి నిద్రను, విశ్రాంతిని అనుగ్రహించి మరి ఉదయకాల సమయంలో నూతన దినాన్ని చూచున్నట్లుగా కృపను ప్రసాదించిన కృపామయుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను బట్టి చక్కగా ఎగ్జామ్ రాయినట్లుగా మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించున్నట్లుగా మీ పిల్లల్ని, అలాగే వారికి సమయోచితమైన జ్ఞానము దయచేయనట్లుగా ప్రతి భయము, దడ, బిడియము యేసు నామమున నా ప్రభు తొలగించి ప్రతి పేపర్కి, ప్రతి క్వశ్చన్కి, ప్రతి ప్రశ్నకి జవాబు సునాయాసంగా రాసి ఆ తెలివి, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రభువు పిల్లలందరికీ ప్రసాదించి మంచి మినిమం ఒక 80%, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసుకోబోతున్నారు. అలాగే నెలలో ఆల్రెడీ మరి ఏపీలో స్టార్ట్ అయ్యారండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. అలాగే 5వ తారీఖు నుండి, బుధవారం నుండి కూడా మరి ఈ తెలంగాణలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. మన పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా మినిమం ఒక 80% పైన 80% పైనే ప్రతి బిడ్డకు నా ప్రభు మరి ఆ గొప్పతనాన్ని ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పిల్లలకు కృప కలుగునుగాక. ఎగ్జామ్ రాయబోతున్న పిల్లలకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. వారికి కృప 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 క్షేమము కలుగునుగాక. ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి క్షేమగడ ప్రయాణం దేవుడు ప్రసాదించినట్లుగా ఈరోజు వివాహ రోజులు, అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లుగా, అలాగే ఉద్యోగాలతో వెళ్తున్న వారిని, అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి మరి లాభాలు, అలాగే క్షేమ ప్రయాణము దేవుడు దీవించి మంచి ఉద్యోగాలతో ఆశీర్వదించినట్లుగా, ఆహారమును పానమును దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా మీకు కృప కలుగునుగాక, ఈ దినమంతా క్షేమము కలుగునుగాక, ఈ దినమంతా దేవుని మహా ధన్యత మీకు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ప్రియమైన దేవులారా, మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్, ఈ డైలీ బ్రెడ్ అంటే ఈ డైలీ బ్రెడ్ అంతా ప్రభు మనకు ప్రసాదించిన అనుగ్రహించిన మరి వాక్యాన్ని మనం చూద్దాం. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:13 నేను చదువుతానండి. 3:13 శ్రద్ధగా ఆలకించండి. అపోస్తలుడైన పౌలు గళితీయులకు రాసిన పత్రిక 3:13 నేను చదువుతాను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపు నుండి విమోచించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శ్రద్ధగా ఆలకించండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకు. ఏమండి, అబ్రహాము ఏనాటి వాడు? పితరులకు తండ్రి. ఆయన 1000 సంవత్సరం నాటివాడు. మరి ఎలా జయించాడు? ఎలా ఆశ్రయింపబడ్డాడు? విశ్వాసము ద్వారానే. చెప్పండి ఏంటండి? విశ్వాసము ద్వారానే. మరి మనకు విశ్వాసము లేదా? మనం అబ్రహాము సంతానమా? కాదు సుమి, అన్ని జనులము. కానీ ఆత్మ ద్వారా, క్రీస్తు యేసు ద్వారా మనము ఆయనను విశ్వసిస్తున్నాం. ఎవరిని? క్రీస్తును, ప్రభువును విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆయన ఏ విశ్వాసముతో మరి జయించాడో, ఆశీర్వాదాలు పొందాడో అబ్రహాము, అలాగే మనము కూడా విశ్వాసం ద్వారానే కదండి ఎన్ని ఆశీర్వాదాలు చూస్తున్నాం. ఎన్నేసి ఆశీర్వాదాలు చూస్తున్నామండి. అంటే విశ్వాసము ద్వారా మనము దీవింపబడుతున్నాము. శాపము లేదు. ఏమని ఉంటున్నామా? మనం ఎవరో తెలుసా అండి? వేరుపడిన వారము. ఎవరండి మనము? పడిన వారము. అందుకే నెహెమ్యా గ్రంథంలో ఉంటుందండి. నేను చదివించను కానీ చెబుతాను. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదివితే అక్కడ, 1 నుంచి 3 వరకు చదివితే అక్కడ మోషే ధర్మశాస్త్రమును వినిపిస్తారు అక్కడ. మరి మోషే ధర్మశాస్త్రంలో మాట ఉంది ఏంటంటే, అమోనీయులను మోయాబీయులను. ఎవరిని? అమోనీయులను మోయాబీయులు లేకుండా మీ మధ్యలో ఉండకూడదు అని గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. వాళ్ళు ఉండకూడదు మీతో. ఎవరు వాళ్ళంటే అన్యజనులు. ఎవరండి? అన్యజనులు. వారు ఉండకూడదు. ఎందుకంటే వారు బిలాముతో చేతులు కలిపి మిమ్మల్ని శపించాలని చూశారు. కానీ నా ప్రవక్త రాయబడి ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంది, అలాగే ఇక్కడ కూడా నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంది. ఆ శాపమునంట ఇశ్రాయేలు ప్రజలకు మరి శపించాలనుకున్నాడు బిలాము. కానీ ఇశ్రాయేలు ప్రజలను శపించాలనుకున్నాడు, కానీ ఆ శాప మాటలని దేవుడు దీవెనకరంగా మార్చాడు. కారణం ఏంటంటే, ఏర్పరచబడిన, వేరుపడిన
జనాంగము. మనము కూడా క్రీస్తు ద్వారా, ప్రతి వాగ్దానం వినండి శ్రద్ధగా, క్రీస్తు ద్వారానే మనకు అన్నీ అవును ఆమెనన్నట్టుగా వాగ్దానాలన్నీ కూడా మనకు కలుగుతా ఉన్నాయి, అనుభవిస్తూ ఉన్నాం క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు ద్వారానే. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన దేవునులారా, ఆయన శాపముగా మారాడు, శాపాన్ని దీవెనగా మార్చాడు. వాస్తవానికి మన తలల మీదకి, మన మీదకి రావాల్సింది ఆ దరిద్రం అంతా, ఆ శాపం అంతా మన మీదకి రావాల్సింది, కానీ ఆ శాపమునంతటిని ఆయన శాపంగా మార్చుకున్నాడు. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో మనం ఎవరమండి మనము వేరుపడిన వారము. చెప్పండి అండి, వేరుపడిన వారము, వేరుపడిన జనాంగము, దేవుని సొత్తైన ప్రజలము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజంతా దేవుని కృప మీకు కలుగునుగాక, మీకు కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక. నా ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ వ్యాపారాలను, ఉద్యోగాలను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు అయా, నీకు స్తోత్రం కలుగునుగాక. ఆత్మ వలన పొందిన ఆశీర్వాదాలన్నీ ప్రభు ఇదిగో తండ్రి, విశ్వాసం ద్వారా మరి అబ్రహాము అనుభవించినట్టుగా అయ్యా, మా పైకి రావాల్సిన శాపాలను కూడా మీరు శాపంగా మార్చుకొని వాటినంటిని మమ్మలను అయ్యా ధన్యులుగా చేసినందుకు వందనాలు. వేరుబాటు చేసినందుకు వందనాలు. మమ్మల్ని వేరుబాటు చేసినందుకు వందనాలు. మమ్మల్ని ప్రత్యేకించుకొని నీ ప్రజగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మనందరికీ ఈ రోజంతా తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.